హలో కుటీస్, నేను మీ ఎరా ప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎరా ప్రగడ వంటలు. ఎలా ఉన్నారు కుటీస్? ఈ రోజు రెసిపీ చాలా హెల్తీ అండ్ పోషకాలతో ఉన్న మెంతికూర పప్పుని ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను కుటీస్. ఈ రెసిపీ నేను చేసే పద్ధతిలో చేశానంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ సమయం పట్టకుండా క్విక్గా చేసేసుకోవచ్చు కుటీస్. సో ఇంకా మొదలెడదామా కుటీస్? ముందుగా కుక్కర్ పెట్టుకోండి కుటీస్. కుక్కర్లో 2 చెంచాలు నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. టిప్ నెంబర్ 1, ఆనియన్స్ని స్లైస్ కింద కట్ చేసుకుంటేనే పప్పు మరింత రుచి అవుతుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని యాడ్ చేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత బాగా కడుక్కున్న మెంతికూరని వేసుకోవాలి కొట్టేసి. మెంతికూర దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి కొట్టేసి. ఎక్కువ సమయం పట్టదు, 1 నిమిషంలో దగ్గర పడిపోతుంది కొట్టేసి. దగ్గర పట్టాక 15 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి కొట్టేసి. టిప్ నెంబర్ 2, నానబెడితే పప్పు ఫాస్ట్గా కుక్ అవ్వడంతో పాటు గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ పప్పును కూడా 1 నిమిషం పాటు వేపుకొని ఒక మీడియం సైజ్ టమాటాని యాడ్ చేయండి కొట్టేసి. టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యాక చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి కొట్టేసి. ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మరోసారి కలుపుకొని పప్పు టమాటా మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టండి కొట్టేసి. కనీసం ఒక 6 విజిల్స్ అయినా రావాలి, అప్పుడే పప్పు బాగా కుక్ అవుతుంది. మెంతికూరలో వైటమిన్ కే, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఉంటాయి కొట్టేసి. ఇవి మన ఐస్ కి చాలా ఉపయోగపడుతుంది. బోన్ స్ట్రాంగ్ చేస్తుంది, జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. బోనస్ గా మన స్కిన్ కి నేచురల్ గ్లో కూడా ఇస్తుంది కొట్టేసి. చూసారుగా కుట్టేసి పప్పు ఎంత బాగా కుక్ అయింది. ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పప్పు ఈ విధంగా ఉండాలి కుటీస్. పప్పులోకి పోపు పెట్టుకోవాలి కుటీస్. ఒక పాన్ పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. టిప్ నెంబర్ 3, అందరూ నూనెతో పోపు పెట్టుకుంటారు, కానీ నెయ్యితో పోపు పెట్టుకుంటేనే అసలైన కమ్మదనం వస్తుంది. అలాగే పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది కుటీస్. నెయ్యి కరిగాక 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు చిటపటమన్నాక 4 to 6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇంగువ, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి కొంచెం కలర్ మారే వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి కుటీస్. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసుకోండి, లేకపోతే పప్పుని పోపులోకైనా యాడ్ చేసుకోవచ్చు. పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి కుట్టేసి. ఒకసారి టేస్ట్కి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోతే వేసుకుని పప్పుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే కుటీస్. అంతే, ఎంతో కమ్మటి మెంతికూర పప్పు రెడీ కుటీస్. వేడి వేడి అన్నంలో పప్పు అప్పడాలు చల్లమిరపకాయలు నంచుకుని తింటే అసలైన హెవెన్ కుటీస్. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు చందమామ రావే అని చెప్పి తినిపించేది, కానీ ఇప్పుడు మదర్స్ ఫోన్ తెచ్చి అందావే అని చెప్పి తినిపిస్తున్నారు కుటీస్. అందుకని ఒక వారంలో ఒక్కసారైనా మెంతికూర పప్పుని చేసుకుని తినండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే మన విషయం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కుటీస్. నేను చేసిన పద్ధతి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో హెల్తీ టేస్టీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కుటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ కుటీస్.